బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కావాలని పనిగట్టుకొని నిబద్ధత గల నిప్పులాంటి మంత్రివర్యులు సీతక్క గారి పైన అవినీతి ఆరోపణలు అంటగట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి పోషణ అభియాన్ పథకం కింద రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ వర్కర్లందరికీ మొబైల్ ఫోన్లు అందజేయాలనేది నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ గ్లోబల్ టెండర్ ద్వారా 38,130 మొబైల్ ఫోన్లకు గాను కేంద్రం నిర్ణయించినటువంటి ధర ఎంత అంటే 11,800 రూపాయలైతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అత్యంత పారదర్శకంగా 11,650 రూపాయలకు మాత్రమే శాంసంగ్ మొబైల్ ఫోన్లను అత్యంత పారదర్శకంగా టీజీటీఎస్ ద్వారా నిర్వహించి ఇవాళ టెండర్ నిర్వహించినటువంటి సందర్భంలో అసలు సంబంధం లేని సీతక్క గారిపైన అవినీతి ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో కొంతమంది సన్యాసులు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేసి ఆమెని ప్రతిష్టకు గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తూ ఇవాళ నిప్పులాంటి సీతక్క ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజల అభిమానంతో నిరంతరం ప్రజల ఎజెండాగే పనిచేస్తున్నటువంటి సీతక్క గారిపైన ఇలాంటి ఆరోపణలు దిక్కుమాలిన దిగజారే ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదు. ఇవాళ 8,000కు వచ్చే ఫోన్లను 11,650 రూపాయలు కొనుగోలు చేసిరని అత్యంత నీచంగా దిగజారి మాట్లాడుతూ ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియాను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక తెలంగాణ ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ ప్రజా ఉద్యమాల నుంచి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత నీతి నిజాయితీతో పనిచేస్తున్నటువంటి మంత్రి గారిపైన ఇలాంటి ప్రచారాలు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి తగునా అని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలాంటి ప్రచారాలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనేది కూడా హెచ్చరిస్తున్నాం. చూస్తూ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే గతంలో కంచె గచ్చిబౌలి అంశంలో కూడా మార్ఫింగ్లు ఫోటోలు చేసి పాల్పడేటువంటి సన్యాసులకు జైళ్లకు పోయినటువంటి చరిత్రను కూడా ఇంకా మర్చిపోయారేమో కానీ ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సీతక్క గారి పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం నడుపుతున్నటువంటి వాళ్ళను చర్య తీసుకుంటారా లేకపోతే మొత్తం బ్యాన్ చేసుకుంటారో తేల్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా కోరుతున్నాం. ఇలాంటి చౌకాబార ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నడిపే సన్యాసులకు నేను కోరేది ఒకటే చేస్తా ఉన్నాను. ప్రజల సమస్యలు ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దగ్గర మేము బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని ఎక్కడ కూడా మేము అడ్డుకోవడం లేదు. కానీ లేనిది ఉన్నట్లాగా నిరూపించి గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను తక్షణం బ్యాన్ చేయాలని కూడా మేము కోరుతున్నాం. అవసరమైతే వివిధ న్యాయస్థానాలని ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం పైన మంత్రుల పైన ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి కథనాలు ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని కూడా సోషల్ మీడియా నడిపే సన్యాసులకు హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్తే.